బాగానే తాత. బాగే బాగే. ఏం చేస్తున్నావు? ఏమున్నది, ఏం పని లేదు. బాయికి ఆడిపోతాం, గట్నే ఇంటికాడనే ఉంటాం. ఇక అదే కంట్రోల్ బియ్యం ఇవ్వ తింటాం. బాగా పంట పండించే ప్రపోజల్ సాదా కాదు. ఇక ఇప్పుడు ఎప్పుడన్నా అవే పింఛన్ వస్తేనే గట్నే మామూలుగా చదువుకుంటాను. ఎంత వస్తుంది పింఛన్? 2000 వస్తాయి. 4000 ఏమో. 4000 వస్తలేవు. 4000 ఇస్తా ఉంటాను. 4000 ఇచ్చి ఇయ్యండి ఎట్లా చెప్పాలి? ఇచ్చినాక ఆ వార్త కూడా చెప్తాము. ఇప్పుడు మాత్రం మాకు ఇచ్చేది 2000 అంతే. ఏం లేదు. ఇక మాకు అవే 2000 బాయికి ఆడిపోతాం. శాతనైన నాడు ఇంత మొక్కజొన్న నీళ్ళు కట్టుకుంటాం. రైతు బంధు పడ్డదానే? రైతు బంధు పడలే ఇప్పుడు దాకా. ఒకసారి పడ్డాయి. ఈయన వచ్చిన కాంచెలు ఒకసారి పడ్డాయి. జయంత్ రెడ్డి సార్ వచ్చిన కాంచెలు ఒకసారి పడ్డాయి. ఇక వాళ్ళే పింఛన్లు పెంచుతా ఉన్నాడు, పింఛన్లు పెంచలే. రైతు బంధు పెంచుతా ఉన్నాడు, రైతు బంధు పెంచలే. ఇక బంగారం కూడా ఇస్తానన్నాడు. అది సున్నాయింది. రాలేదా మీ ఊర్లో వాళ్ళకి ఆడబిడ్డలకు పెళ్లి? ఆడపిల్లలకు కూడా ఇవ్వలే. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చే నేను తులం బంగారం ఇస్తాడు. ఆయన ఉన్న రోజులు ఇచ్చిండు. దాంతో పాటు తులం బంగారం కూడా ఇస్తాను. వాళ్ళని ఆత్మహత్య చేసుకుంటే కూడా 5,000 ఇచ్చిండు. 5 లక్షలు ఇచ్చిండు. ఈయన 5 లేదు, 5 రూపాయలు లేవు. క్రీమే తీసి ఇంకా కొన్ని పనులు రోడ్లు ఓపిస్తా ఉన్నాడు. చైనా కాడ రైతులకు బాట దారి లేకుంటే బాధపడి ఎన్నిసార్లు అయినా కడియం సీరియర్ వచ్చి చెప్పినా కానీ ఆయన ఓట్ల నాడే వచ్చిండు, మళ్ళీ ఓట్ల నాడే వచ్చిండు. అదే ఇప్పుడు కడియం సీరియర్ పరిపాలన ఎట్లా ఉంది మీకు? కడియం సీరియర్ కథం టీఆర్ఎస్లో గెలిచిండు, కాంగ్రెస్లో పడ్డాడు. అంటే మీరు కాంగ్రెస్లో గెలిపించిందా, టీఆర్ఎస్లో గెలిపించిందా? టీఆర్ఎస్లో ఉన్నప్పుడే గెలిపించినాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కానీ ఆయనకు ఓట్లు లేవు కదా. మొన్న వచ్చి చెప్పిండు కాంగ్రెస్కే ఇవన్నీ చెప్తే సపోర్ట్ చేయాలి. ఇవ్వలేం. ఏటు వేసేటోళ్ళు గట్ట వేసిండే అయిపోయింది. ఇక అంతే. ఇక ఆడోళ్ళకు 2,500 ఇస్తా అన్నాడు ఈయన. 6 గ్యారెంటీలు వచ్చిందా మీ ఇంట్లో? 6 గ్యారెంటీలు 2,500 ఏది లేదు. 500 గ్యాస్ వస్తుందా? గ్యాస్ లేదు, 2,500 లేవు, రైతు బంధు అన్నది లేదు. పింఛన్ కూడా ఇది టైం ప్రకారం ఒకసారి ఇచ్చిండు. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. ఆయన ఏమి ఇవ్వలేదు జయంత్ రెడ్డి సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? ఆయన వాళ్ళెంబడి ఇచ్చిండు, టైం ప్రకారంగా కరెక్ట్గా ఇచ్చిండు. ఆయన ఇతనన్నా గెలిచినప్పటి నుంచి ఆయన పోయేదాకా గట్టినే ఇచ్చిండు. లేదంతే. మళ్ళీ కడియం సీరియర్ని గెలిపిస్తారా మీరు? కడియం సీరియర్ని గెలిపిస్తారా? కడియం సీరియర్ వచ్చిండు కానీ ఆయన ఏం చేయలేదు అంటలేను. కరెంట్ వస్తుందా బాయికాడ 24 గంటలు? ఇప్పుడు వస్తాను. 24 గంటలు వస్తుంది. ఇప్పుడు కరెంట్ మాకు వస్తాను. వచ్చినాక రాలేదని అంటే పొరపాటు అవుతుంది. నేను నువ్వు ఏడ చూసినావురా అంటాడు. ఒకవేళ కాంగ్రెస్కు వేయాల ఓటు టీఆర్ఎస్కి వేసుకుంటే బాయిల పడ్డట్టు ఏం పని సాగదని 2 ముచ్చట్లు చెప్పాడు ఆయన. అంతే. అదే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పనులు చేసిండు అని ఏం చెప్తాను? కేసీఆర్ ఉన్నప్పుడు పనులు రోడ్లు ఓపించిండు ఆయన ఉన్న రోజులు. ఇక ఈ రైతు బంధు కూడా టైం ప్రకారంగా ఇచ్చిండు ఆయన అన్న ప్రకారంగా. ఇక తతిమయ్యి ఇక ఏ రోడ్లు రైతు బంధు పైసలు ఇచ్చిండు. మళ్ళీ ఒకటి పోతే పింఛన్లు కూడా కరెక్ట్గా ఇచ్చిండు. ఆయన రోడ్డు దిగితే కూడా చేయాలన్నాడు. ఏది మధ్యన రోడ్లు కట్ అయితే కూడా చేయాలని చెప్పిండు. కానీ ఈయన వచ్చిన కాంచెల్లి 3 దిక్కుల ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బంది కొంచెం కూడా పట్టించుకుంటలేదు ఎవరు. వింటారా? అంతే. ఇప్పుడు కడియం సీరియర్ మంచోడా? మంచోడే కానీ పని చేసులేదు అసలే. ఇప్పుడు గెలిచినంత ఈటు రాలే. నువ్వు గెలిచినంత ఈజీగా మళ్ళీ లేదు. ఆ మాటే లేదు. మొత్తం మర్చిపోయాడా? ఆయన వస్తే ఆ దొరవారు ఇంటికి వస్తాడు, పోతాడు, అంతే. ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఇప్పుడు 1000 కోట్లు తెచ్చిండు అని చెప్తాను. నిజమేనా? ఆయన 1000 కోట్లు లేవు, 1000 పైసలు కూడా ఆయన ఎక్కడ చేయలేదు ఇప్పుడు. ఆయన గెలిచిన కాంచె చెప్పిండు కదా అతను, నేను గెలిస్తే నేను 1000 కోట్లు ఇస్తామని చెప్తాను. అరే మరి
నా వరకైతే తెలియదు. ఆయన 1000 కోట్లు అంటే సామాన్యమా సార్? ఆయన ఎక్కడ ఇయ్యలే.